నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. పదవులు శాశ్వతం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షానే ఉంటాం అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ కు వార్నింగ్లు ఇచ్చారు. గులాబీ బాస్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని, అప్పటిదాకా వెంటపడి కొట్లాడుతామన్నారు, వేటాడుతామన్నారు. రైతు బంధు నుంచి పంట బోనస్ల దాకా దేన్నీ వదలబోమన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు పదవులు తప్ప ప్రజల సమస్యలు పట్టవంటూ విమర్శించారు. రైతులను చెప్పుతో కొడుతావా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనివ్వరా, ఎన్ని గుండెలు మీకు అంటూ కేసీఆర్ కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ప్రజలకు తన మీద ఏం కోపం వచ్చిందో తెలియదు కానీ పాలిచ్చే ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ కామెంట్ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత విద్యుత్ కోతలు లేకుండా చూశామని కేసీఆర్ అన్నారు. తాము అధికారం నుంచి దిగిపోయిన వెంటనే కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని గులాబీ బాస్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తెలంగాణ హక్కులు శాశ్వతమని అన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్న వారిని చెప్పుతో కొట్టాలని కేసీఆర్ అన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేడిగడ్డ దగ్గర ఇప్పటికీ నీళ్లు ఉన్నాయని, దమ్ముంటే వాటిని రైతులకు అందివ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆటబొమ్మ కాదని అన్నారు. 2-3 పిల్లర్లు కుంగిపోతే వాటిని సరిచేయాలని సూచించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేలే వరకు పోరాటం చేయాల్సిందేనని అన్నారు కేసీఆర్. అందుకే నల్లగొండలో సభ పెట్టానని అన్నారు. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఒకప్పుడు ఆముదాలు, బత్తాయి తోటలతో బతికిన నల్లగొండ జిల్లాలో లక్షల టన్నుల వడ్లు పండించే స్థితికి తీసుకొచ్చామని అన్నారు కేసీఆర్. ఆ పంటలకు నీళ్లు ఎలా ఇచ్చామో తెలుసుకోవాలని అన్నారు. ప్రజలు ఉద్యమించకపోతే ఎవరూ మనల్ని రక్షించరని అన్నారు కేసీఆర్. ఓట్లు ఉన్నప్పుడే కొందరు వస్తారని, ఆ తరువాత ఎవరూ పట్టించుకోరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తమకు ఎవరూ సహకరించకున్నా ఈ ప్రాజెక్టును 80% పూర్తి చేశామని తెలిపారు. నల్లగొండ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ తో అల్లాడిపోయిన నల్లగొండ జిల్లాను ఎవరూ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నల్లగొండ జీరో ఫ్లోరైడ్ గా మారిందని అన్నారు. గత అక్టోబరులో స్తంభాలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీని గురువారం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం మరియు రాష్ట్ర శాసనసభ సభ్యుల బృందంతో సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారనేది పచ్చి అబద్దమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు 94,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కానీ కేవలం 98,570 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించింది అని ఆయన చెప్పారు. విద్యుత్ సరఫరా కోసమే ప్రభుత్వం 10,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు. అప్పుల నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్టుకు 25,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రతి స్థానానికి 5 అభ్యర్థుల పేర్లను వారంలోగా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని పార్టీ అధ్యక్షుడు బీజేపీ నాయకుడు జి కిషన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశమైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న 18 మంది విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలను స్ఫూర్తిగా తీసుకుని సంయుక్తంగా 20 పేజీల కథా పుస్తకాన్ని ప్రచురించారు. వారి ఆంగ్ల ఉపాధ్యాయుడు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుక గంగయ్యచే నిర్వహించబడిన సాహిత్య ప్రయత్నం విద్యార్థులను నైతిక మరియు ఆలోచింపజేసే కథలను వ్రాయమని ప్రోత్సహించింది. అనేక మంది నుండి విద్యార్థులు ప్రశంసలను పొందారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి అనేక హామీలను గుప్పించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీకి విశ్వసనీయత లేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ హామీలను చవకైన చైనా ఉత్పత్తులతో పోలుస్తూ సెటైర్లు వేశారు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 37 పరుగుల తేడాతో గెలుపొందింది విండీస్. ఈ సిరీస్ విజయంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఆటగాడు 3 మ్యాచ్ల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 173 పరుగులు చేశాడు.
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర వేడుకలు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. లేజర్ షో ఆకట్టుకుంది. ముగింపు వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ తిలకించారు. వివిధ విభాగాల్లో కళాకారులు నృత్య ప్రదర్శన చేశారు. ఇక ఈ వేడుకలో సీఎం జగన్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సభలో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్లే చేశారు. కొత్తగూడెం జిల్లా పోలీసులు 27 కోట్ల రూపాయలు విలువైన గంజాయిని తగులబెట్టి తెలంగాణలో ఒక్కరోజులోనే అత్యధికంగా గంజాయిని పారవేసి ఘనత సాధించారు. సంగారెడ్డిలోని పస్మిలారం పారిశ్రామికవాడలోని వర్ధమాన్ సాల్వెంట్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మంగళవారం సాయంత్రం రియాక్టర్ పేలిన ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. రియాక్టర్ పేలుడు ఫలితంగా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని వనమాలి ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వ్యాపించాయి. పేలుడు సంభవించిన వెంటనే కార్మికులు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ కు ఫోన్ చేశారు. మంటలు 2 ఫ్యాక్టరీలకు వ్యాపించడంతో పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, బీహెచ్ఈఎల్ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. నంద్యాలలో దొంగలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉండే బీడీ షాపులు, వస్త్ర దుకాణాలు, దేవాలయాల్లోని హుండీలు, సెల్ ఫోన్ షాపుల్లో చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పద్మావతి నగర్లో గల ప్రభుత్వ లిక్కర్ మాల్లో దుండగులు చోరీ చేయడం కలకలం రేపింది. దొంగలు మాల్ పైకప్పు పగలగొట్టి వాటర్ పైప్ ద్వారా కిందికి దిగి చోరీ చేశారు. ప్రభుత్వ లిక్కర్ మాల్లో క్యాష్ కౌంటర్లోని 5 లక్షల రూపాయల నగదుతో పాటు విలువైన లిక్కర్ బాటిళ్లు అపహరించినట్లు మాల్ సూపర్వైజర్ గుర్తించాడు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్లో కీలక ప్రకటన చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటకు కనీస మద్దతు ధరపై చట్టం చేస్తామని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముందు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన తొలి హామీ ఇదే అన్నారు. తమ నిర్ణయం 15 కోట్ల రైతు కుటుంబాలకి భరోసా ఇస్తుందని, వారి జీవితాలను మారుస్తుంది అని ఇది చారిత్రాత్మక రోజుగా అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి 27 రాజ్యసభ ఎన్నికల కోసం 6 పార్టీలు ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందొచ్చు. ఎందుకంటే ఏ పార్టీ కూడా పోటీని ప్రేరేపించడానికి ఇంకా అదనపు నామినీలను పెట్టలేదు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) మంగళవారం పాఠశాల విద్యార్థుల కోసం మహిళా సాధికారతపై సప్లిమెంటరీ మాడ్యూల్ను విడుదల చేసింది. బేటీ బచావో, బేటీ పడావో, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వంటి పథకాలతో సహా ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను హైలైట్ చేస్తుంది. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33% సీట్లు కేటాయించే చట్టం విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారుల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లేట్లను అమర్చనున్నారు. దీని ద్వారా వారు సౌర విద్యుత్తును వినియోగించుకోవడంతో పాటు కరెంటు బిల్లుల భారం కూడా తగ్గుతుంది. అయితే సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ స్కీమ్తో దేశవ్యాప్తంగా 1 కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. కర్ణాటకలోని జీఐఎంఎస్ ఆసుపత్రిలో రీళ్లు చేసినందుకు 38 మంది వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు. భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మంగళవారం పెట్టుబడుల కోసం విద్యుత్, వాణిజ్యం మరియు డిజిటల్ చెల్లింపు ప్లాట్ఫారంల వంటి కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి 8 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ కొత్త సహకార రంగాలపై చర్చించారు. తమను తిరిగి భారత్కు తీసుకువస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హామీ ఇచ్చారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకున్నదని ఖతార్ నుంచి విముక్తి పొందిన భారత మాజీ నేవీ సిబ్బంది యొక్క భార్య చెప్పారు.